మిత్రులకు వందనాలు. మరి ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గురుకుల రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఈ డౌన్ మెరిట్ లిస్టు చేయడం కోసమని మనం గతంలో అనేక వీడియోలు చేశాము. మొత్తానికి దాని మీద ఉన్న రిట్ పిటిషన్స్ అన్నీ కూడా, ఆ బ్యాచ్ పిటిషన్లు అన్నీ కూడా గౌరవ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేయబడింది. మరి గత వారంలోనే మనకు సీనియర్ న్యాయవాది గోడ శివ గారి ఆర్గ్యుమెంట్స్, మరి ఇతర అడ్వకేట్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. మరి కొంత మనకు గౌరవనీయులు సి రఘు గారు, సీనియర్ అడ్వకేట్ గారు, వారి యొక్క వాదనల గురించి వాయిదా పడి ఉండే. మరి మొత్తానికైతే ఆర్గ్యుమెంట్స్ అయిపోయి జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది. మరి ఎందుకంటే ఇది కొన్ని వేల మందికి, వందల మందికి సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలామంది ఎవరైతే గురుకుల రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, ఈ డౌన్ మెరిట్ లిస్టు వస్తే ఉద్యోగాలు రావాలనుకుంటున్నారో, దాదాపుగా ఒక 2000 ఉద్యోగాలు, అంటే 1800 సుమారుగా 1800 ఉద్యోగాలు నాన్ జాయినింగ్ వేకెన్సీస్ మిగిలిపోయినాయి. వాటి మీద గతంలో ఇచ్చినటువంటి, ఎందుకంటే ఇది ఒక అనుకోకుండా జరిగింది వీళ్ళకు. జనరల్గా అప్పుడే మనకు రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కూడా ఏం చేశారంటే డిసెండింగ్ ఆర్డర్లోనే చేస్తామని చెప్పారు. కానీ అంటే ముందు అవరోహణ క్రమంలోనే నియామకాలు చేపడతామని చెప్పారు. కానీ మరి అనుకోని పరిస్థితులలో ప్రభుత్వము మారడము, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కానిస్టేబుల్స్తో కలిపి ఇవి, ఎందుకంటే 9200 పోస్టులు కాబట్టి, పెద్ద సంఖ్యలో ఉన్న పోస్టులు కాబట్టి, ఒకేసారి 15,000 మందికి, సుమారుగా 15,000 మందికి ఈ ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వాలనే ఉద్దేశంగా, అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇన్ని వేల ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని చెప్పే విధంగా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఇవి కొంత అర్జెన్సీగా భర్తీ చేయడం జరిగింది. అసలు వాస్తవానికి అట్లా చేస్తారని అభ్యర్థులు కూడా ఊహించలేదు. సరే, ఏదేమైనా మరి ఆ డౌన్ మెరిట్ లిస్ట్ మీద అప్పటికే ఒక 5-6 పిటిషన్ పడిన తర్వాత అప్పుడు వేసిన కౌంటర్లో మన రిక్రూట్మెంట్ బోర్డు, ట్రైబ్ వాళ్ళు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏమో అప్పుడు మేము ప్రభుత్వానికి క్లారిఫికేషన్ రాసినాము, క్లారిఫికేషన్ రాగానే నియామకాలు చేపడతామని చెప్పడము, అట్లా ఆ విధంగా కౌంటర్ వేయడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో వేసినటువంటి కౌంటర్లు ఏం చెప్తున్నారంటే, ఈ గురుకుల రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ ఇచ్చాము, సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది, తర్వాత రిక్రూట్మెంట్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చాం కాబట్టి, ఇష్యూడ్ కాబట్టి, మళ్ళీ మేము డౌన్ మెరిట్ లిస్ట్ చేయలేము కాబట్టి పిటిషన్లన్నీ, తర్వాత కంటెంప్ట్ పిటిషన్ కూడా కొట్టివేయాలని చెప్పేసి కౌంటర్ వేయడం జరిగింది. ఇప్పుడు అభ్యర్థుల్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. అంటే మనము ఈ కేసులో గెలుస్తామా లేదా, డౌన్ మెరిట్ లిస్టు ఇవ్వొద్దనే ప్రభుత్వం నిర్ణయించుకున్నది కదా, ఏం చేయాలనేది కొంత సందిగ్ధంలో నిరుద్యోగులు ఆలోచిస్తున్నారు. సరే, ఏదేమైనా ఇక్కడ మీకు ఈ జీవో 81, జీవో 544 అనేది నిరుద్యోగులకు కొంత నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు 1997, 98లో ఇచ్చినటువంటి జీవోలు, అంటే కాలం చెల్లిన జీవోలు, అప్పుడు ఇచ్చినటువంటి జీవోల యొక్క ఉద్దేశం వేరు. ఎందుకంటే గ్రూప్ 1 సంబంధించి ఈ డిప్యూటీ కలెక్టర్ నుంచి కింద ఎంపీడీఓ వరకు పోస్టులు భర్తీ చేసినప్పుడు డౌన్ మెరిట్ లిస్ట్ చేస్తే, అంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేస్తే ఏమవుతుంది, ఎవరైనా డిప్యూటీ కలెక్టర్కి ఇంట్రెస్ట్ లేకుండా జైన్ కాని వాళ్ళు ఉన్నప్పుడు, అంటే డిఎస్పీ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, సిటీఓ కానీ, పెద్ద అంటే ఎక్కువ డిమాండ్ ఉన్న పోస్టులకి సెలెక్ట్ అయ్యి జైన్ కాని వాళ్ళు కనుక ఉన్నట్లయితే డౌన్ మెరిట్ లిస్ట్ చేస్తే తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జీవో ఆనాడు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఎన్నైతే నోటిఫై చేస్తారో ఆ నోటిఫై వేకెన్సీసే భర్తీ చేయాలని చెప్పేసి అక్కడ జీవో యొక్క సారాంశం, జీవో 81. తర్వాత జీవో 544 సంబంధించి ఏంటంటే రిలింగ్విష్మెంట్ ఆప్షన్, అంటే రిలింగ్విష్మెంట్ ద్వారా ఏర్పడినటువంటి పోస్టులను నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఓవర్ చేసేది ఆ జీవో చెప్తా ఉంది. మరి ఏదేమైనా ఈ నాన్ జాయినింగ్ వేకెన్సీస్ అనేది నెక్స్ట్ రిక్రూట్మెంట్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. ఈ గురుకుల రిక్రూట్మెంట్ లోపల మేము నోటిఫికేషన్ ఇచ్చాము, ఎగ్జామ్స్ అయిపోయినాయి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చినాం కాబట్టి ముంజా ప్రవీణ్ కేసు, అంటే గతంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏంటంటే ముంజా ప్రవీణ్ కేసు ఒకటి, ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇంకొకటి 2022లో ఇంకొకటి కానిస్టేబుల్స్ మీద వచ్చినటువంటిది నర్మేట్ల వంశీ వర్సెస్ స్టేట్ బోర్డు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళది. ఈ 2 కేసులలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ముంజా ప్రవీణ్ ఏం చెప్పిందంటే,
ఈ అన్ఎంప్లాయ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈ జియో 81 ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలని చెప్పేసి ఆనాడు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ తీర్పుల ద్వారా జియో 81 కానీ జియో 544 కూడా సెట్ అసైడ్ చేయడం జరిగింది. దాదాపుగా కొట్టివేసినట్లే. అందుకే ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ రెండు ఇప్పుడు ఈ కోర్టు అంటే ఆ రెండు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల తర్వాత ఇక్కడ హైకోర్టులో కూడా చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఆ జడ్జిమెంట్స్ని ఆధారంగా చేసుకొని ఆ జియోలను అమెండ్ చేసి ప్రతి నోటిఫికేషన్లో, ఎందుకంటే ఇప్పుడు ప్రతి నోటిఫికేషన్లో 1:1 పిలుస్తున్నారు కాబట్టి ఒకేసారి నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా అంటే అనుకోని పరిస్థితులలో కూడా ఒక అభ్యర్థి 2 ఉద్యోగాలకు, 3 ఉద్యోగాలకు, 4 ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏ అభ్యర్థి అయినా ఒక ఉద్యోగానికి, అతనికి ఇష్టం ఉన్న ఉద్యోగానికి, ఎక్కువ హయ్యర్ లెవెల్ ఉద్యోగానికే జాయిన్ అవుతాడు కాబట్టి మిగతా ఉద్యోగాలు అన్ఫిల్డ్ అయిపోతాయి, అంటే నాన్ జాయినింగ్ అయిపోతాయి. అలాంటి సందర్భాలలో ఏ రిక్రూట్మెంట్ అయినా ఆ జియో రెండింటిని కూడా సవరిస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కనుక మరొక కొత్త జియోను తీసుకొచ్చినట్లయితే ఫ్యూచర్లో జరగబోయే రిక్రూట్మెంట్లలో ఈ నిరుద్యోగులకి సమస్య రాదు. మరి ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏదేమైనా మనకు ఈ మధ్య కాలంలో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జియో 81 మీద, తర్వాత 544 మీద వచ్చిన తీర్పుల ప్రకారంగా చాలా సందర్భాలలో హైకోర్టు డౌన్ మెరిట్ లిస్టు ఆపరేట్ చేయాలని చెప్పింది. మళ్ళీ ఇటీవల లేటెస్ట్గా అదే మన సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ సంబంధించి మన అశోక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బోర్డు పోలీస్ రిక్రూట్మెంట్ కూడా ఏం చెప్పిందంటే అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా క్యాండిడేట్ సెలెక్టెడ్ బట్ నాట్ జాయిన్డ్, కానీ ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే లోపే అతనికి ఈ ఉద్యోగం అవసరం లేదని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఇప్పటివరకు ఉన్నటువంటి తీర్పులు ఏమైందంటే సెలక్షన్ ప్రాసెస్ ఏమో నోటిఫికేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది, డేట్ నుంచి. సెలక్షన్ ఎండ్ ఎక్కడైతుందంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇయ్యగానే ఎండ్ అవుతుంది అనేది కొంత లా మాత్రం ఉంది. మరి ఈ సందర్భంగా మనకి ఇవాళ గౌరవ హైకోర్టు ముందు మన న్యాయవాదులు చెప్పిన అంశం ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, ఒక అభ్యర్థి 4 ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యాడు. 4 అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్నే వినియోగించుకొని ఉద్యోగంలో జాయిన్ అవుతాడు కదా, మరి మిగతా జాయిన్ కాడు కదా. అంటే అభ్యర్థి జాయిన్ అయ్యేంత వరకు కూడా అది సెలక్షన్ ప్రాసెస్ ఎండ్ అయినట్టుగా చెప్పాలని చెప్పి చాలా స్పష్టంగా గౌరవ హైకోర్టు ముందు వాదనలు మాత్రం వినిపించినట్లుగా సమాచారం ఉంది. సరే, ఏది ఏమైనా ఒక 1800లకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ గురుకుల రిక్రూట్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితులు, అంటే ప్రభుత్వం మారడం, ప్రభుత్వం అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేత అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించాలనే ఒక ఉద్దేశంతో చేసిన సందర్భం కాబట్టి, మరి ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా మళ్ళీ మిగిలిన ఉద్యోగాలను నాన్ జాయినింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు తీర్పు వస్తుందని మాత్రం మనం ఆశిస్తున్నాం. కానీ మనం ఖచ్చితంగా మాత్రము హైకోర్టులో ఈ విధంగా వస్తుంది, ఆ విధంగా వస్తుంది మనం చెప్పలేము. అంటే గౌరవ న్యాయమూర్తి గారు ఉన్న పరిస్థితులు, నోటిఫికేషన్స్, గతంలో ఇచ్చినటువంటి తీర్పులు, రాష్ట్ర ప్రభుత్వ తీర్పులు, వాదనలన్నీ విన్న తర్వాత, ఫ్యాక్ట్స్ అన్నీ చూసిన తర్వాత లాను అప్లై చేసి మనకు తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడు మరి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత సాధ్యమైనంత తొందరలోనే, అంటే 10 రోజుల్లో, నెల రోజుల్లోపే తీర్పు వచ్చే అవకాశాలు మాత్రం ఉంది. మరి ఏదేమైనా మరి చూడాలి మన హైకోర్టు, గౌరవ హైకోర్టు, ఎందుకంటే ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్డ్ అయిన లా, దీనికి ప్రత్యేకంగా కానీ కొన్ని పరిస్థితులను బట్టి తీర్పులు మారుతాయి. ఎందుకంటే ఇప్పుడు ముంజా ప్రవీణ్ కేసు ఏమో ఎలక్ట్రిసిటీకి సంబంధించి 2015 కొత్తగా నూతన రాష్ట్రం ఏర్పడగానే 2015లో నోటిఫికేషన్ ఇవ్వడము, రిక్రూట్మెంట్ చేయడము, ఆ ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్లో ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో ఒకేసారి ఏఈ పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎగ్జామ్స్ అవ్వడము, తర్వాత రిక్రూట్మెంట్ అవ్వడం వల్ల ఒకే అభ్యర్థి ఒక కంపెనీ కంటే ఎక్కువ కార్పొరేషన్లలో సెలెక్ట్ అవ్వడము. వెంటనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 2016లోనే ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఏవైతే మిగిలిన నాన్ జాయినింగ్ పోస్టులు ఉన్నాయో అవి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్లో తీసుకుపోకుండా ఇదే డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి మిగిలిన పోస్టులు అన్నీ కూడా భర్తీ చేయాలని ఒక సర్క్యులర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా వీళ్ళు ఎలక్ట్రిసిటీ కంపెనీలు డౌన్ మెరిట్ లిస్ట్ చేసే సందర్భంలో బయట అభ్యర్థులు
ఆ మెమోని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ మెమో ఛాలెంజ్ చేసిన తర్వాత అది హైకోర్టులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈలోపే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎన్పిడిసిఎల్లో జేఎల్ఎం పోస్టులలో కూడా జేఎల్ఎం కూడా 2018 ఇదే పరిస్థితి. మరి ఇదే గౌరవ హైకోర్టు వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయిపోయినా వాళ్ళు జాయిన్ అయిపోయినా కూడా మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ చేయమని చెప్పి గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడము, మరి ఎన్పిడిసిఎల్లో అట్లా ఆ విధంగా భర్తీ కూడా జరిగింది. అంటే ఏదేమైనా మేనేజ్మెంట్ అంటే ప్రభుత్వం దలుచుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే చేయవచ్చు, పెద్ద అంశం కాదు. డౌన్ మెరిట్ లిస్ట్ చేయడం వల్ల ఏమో అయిపోతుంది, ఇంకొక ఉన్న వాళ్ళకి నెక్స్ట్ మెరిట్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజులలో ఈ పోటీ ప్రపంచంలో ప్రిపేర్ అయ్యి నెలలు సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మనకు ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఒకసారి ఆలోచించి ఒకవేళ హైకోర్టు కనుక ఆ డౌన్ మెరిట్ లిస్ట్ చేసి మిగిలిన ఉద్యోగాలని నాన్ జాయినింగ్ పోస్టులని భర్తీ చేయాలని కనుక తీర్పు వచ్చినట్లయితే తప్పకుండా అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమలు చేయాలని రిక్వెస్ట్ చేస్తూ అమలు చేస్తారని ఆశిస్తూ, ఎందుకంటే ఈ ఈ లా ఏదైతే డౌన్ మెరిట్ లిస్ట్ మీద ఉన్నటువంటి జడ్జిమెంట్స్ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రిసిటీలో ఆ విధంగా వచ్చింది. తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ కనుక నర్మెట్ల వంశీ కేసు చూసినట్లయితే ఇక్కడ డివిజన్ సింగిల్ బెంచ్లో పోలీసు బోర్డు ఓడిపోయింది, తర్వాత డివిజన్ బెంచ్లో ఓడిపోయింది, సుప్రీంకోర్టులో ఓడిపోయింది. డౌన్ మెరిట్ లిస్ట్ చేయాల్సిందే ఇవ్వాలని చెప్పింది. ఎందుకంటే అక్కడ ఆ సందర్భంలో ఏంటంటే కానిస్టేబుల్ ఉద్యోగాలంటేనే ముందు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ తర్వాత వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలలో ఏం జరిగిందంటే ఆ రిటర్న్ టెస్ట్ అయిపోయి రిటర్న్ టెస్ట్ అయిపోయి ఈవెంట్స్ అయిపోయి 1:1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు చాలామంది కొంతమంది మెడికల్ టెస్ట్కి అటెండ్ కాలేదు, అంటే సెలక్షన్ ప్రాసెస్లో పాల్గొనలేదు. అట్లా మిగిలిపోయినాయి. కాబట్టి ఒక ప్రత్యేకమైన సందర్భము, ఎక్కువ మొత్తంలో పోస్టులు కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇమీడియట్గా డౌన్ మెరిట్ చేయాలి, నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి తీర్పులు కూడా ఏం చెప్తున్నాయి, జియో 81 కానీ జియో 544 నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఈ మధ్యకాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా రూల్స్ను మార్చుకున్నది. అంటే అంతకుముందు రిలింగ్విష్మెంట్ ఆప్షన్ ఉండే, ఆ రిలింగ్విష్మెంట్ ఆప్షన్ కూడా 2018 నుండి తీసివేయడం జరిగింది. అది కూడా అన్యాయమే నిరుద్యోగులు. సరే, ఏదేమైనా ఈ జియో 81 మీద జియో 544 మీద కూడా ఒక ప్రభుత్వం పునరాలోచన చేయాలి. వెంటనే వాటిని సవరిస్తూ 1 లేదా 2 సార్లు డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసే విధంగా జియోని ఇచ్చినట్లయితే, ప్రతి నోటిఫికేషన్లని ఆ కండిషన్ పెట్టి చేసినట్లయితే పెద్ద ఆలస్యం కూడా కాదు. డౌన్ మెరిట్ లిస్ట్ ఒక్కసారి 2 సార్లు ఆపరేట్ చేస్తే ఒక 1 మంత్ లోపలనే ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి ఉంటాయని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తూ, మరి ఏదేమైనా ఈరోజు గురుకుల కేసు వాదన ముగిసినాయి, జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది. త్వరలోనే జడ్జిమెంట్ కూడా రాబోతుందని తెలియజేస్తూ, నేను ఈ మధ్య కాలంలో అంటే కొన్ని అంశాలలో నేను వీడియోలు చేయలేకపోతున్నా, నాకు సమయం ఉండదు, అందువల్ల చేయలేకపోతున్నా. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మిత్రులు చూస్తున్నా కూడా చేయడం లేదు. అందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోలు నచ్చినట్లయితే మీ యొక్క మిత్రులకు అందరూ కూడా షేర్ చేయాలని తెలియజేస్తూ, నా యొక్క ఛానల్లో అన్ని సామాజిక అంశాలు ముఖ్యంగా రిజర్వేషన్స్ మీద ఉంటాయి. మీకు కావాల్సినటువంటి ఏదైనా వీడియో ఉంటే కూడా మిగతా వీడియోలలోకి వెళ్ళి చూడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.